కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నమస్కారం మాట్లాడుకున్నాం. దాకా లాగితే ఏమవుతుంది దానికి మంచి ఉదాహరణ చేస్తున్నా. గొడ్డుతో పోయేదానికి గొడ్డ దాకా తెచ్చుకున్నట్టు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సిబిఐ గురించి చాలా విమర్శలు చేస్తాను నేను. కానీ మొదటిగా ఇక్కడ దాకా తెచ్చుకున్నది ఎవరు అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం. బీజేపీ ఉద్యమంలో ఏమున్నది ఎట్లా ఉన్నది కావడం వాళ్ళు కేవలం ఒక రాజమేంద్ర ప్రధాన రాజీనామా ₹1,00,00,000 ప్రధానమంత్రి మూడో డిమాండ్ అసలైన డిమాండ్ చేసింది కాదు బీజేపీ తప్పదు. మూడో డిమాండ్ ఏంటి? విద్యాసంఘ సంస్కరణలు కావాలి, ఏదైతే పేపర్ లీక్ కాకుండా పని చేయాలి. విధంగా ఉంటుంది కానీ రాజకీయ ఏజెండా తీసుకుని వాళ్ళు ఆయన ఇగ్నోర్ చేయడం వల్ల ఎప్పుడు కూడా మనకు దాని మేరపూర్తి నిర్లక్ష్యం ఉంటుంది. కేంద్రం మేరపూర్తి నిర్లక్ష్యం ఎందుకంటున్నారంటే ఎప్పుడు ఎంత ఇగ్నోర్ చేస్తే అంత మెడగ పడుతుంది. మనకు తెలుగులో సాగుతుంది లక్ష్మణ్ మెడకు పడ్డ పాము కాబట్టి మనది అంటే పామును తీసి పడేయాలి. అది చేయకుండా ఇప్పుడు ఏదైతే మోడీ గారు నష్ట నివారణ చేసుకుంటూ వర్ష చేస్తున్నారు కదా, ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ పంపుతున్నారు, సభలో మీరు సభలో చర్చిద్దామంటున్నారు. ఎక్కడికి వచ్చిన ఇదే పని మొదలు ఉంటే అప్పటికి 25 రోజులు ఇవ్వాలి. 2006 నుంచి 2013 వరకు 12 సార్లు పేపర్ లీకేజ్ అయినా ఏ మంత్రి రాజీనామా చేసినప్పుడు ఏ ఫాస్ట్ ట్రాక్లు కోర్టులు పెట్టినా ఇప్పటికిప్పుడే నరేంద్ర మోడీ గారు ఏదో కాదన్న మీరు అంటున్నది అది కాదన్నా. 2006 నుంచి 2013 వరకు 13 సార్లు పేపర్ లీకేజ్ అయినాయి. ఇదే ఢిల్లీలో 3 సార్లు పేపర్ లీక్ అయింది 2013లో. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ మంత్రి రాజీనామా చేశాడు? శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రజలకి పరిచయం అప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నది. ఇలాంటి దుర్మార్గం పనులు చేయలే కదా. సరే మీకు ఇస్తాను, నేను ఇచ్చాను ఆయన మాట్లాడినండి, మీకు ఇస్తాను. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు దానికి ఆలోచిస్తున్నాడు అంటే అదే చెప్తాను. నేను ఆపాను సార్, మీరు మాట్లాడండి. నేను ఆపాను. మీరు మాట్లాడండి. నేను ఆపాను. నోట్ చేసుకోండి. ప్రభుత్వం అనేది డిఫెన్స్ ఎప్పుడు ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ఇదే పని. మీరు అన్నారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, తప్పు ఎక్కడైతుంది ఆపర్చునిటీ. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ గిఫ్ట్ చేసి తప్పు చేసినా వాడు ఇంత పుట్టిన పెట్టి మిమ్మల్ని 12 ఏళ్ళు ఎక్కించుకున్నారు ప్రజలు. మీరు అదే తప్పు చేస్తారా? ఇప్పుడేంటి అంటే ఏమంటే మాట్లాడినట్టు నేను మాట చెప్తాను. ఇప్పుడు ఏమంటున్నానంటే పార్లమెంట్ సాక్షిగా చర్చ జరగకపోతే మన పిల్లలే ఉంటారు, మన పిల్లలే ఉంటారు. మన పిల్లలు తప్పు చేస్తే బండ చేసుకోవటం బాబు ఏం చేస్తాం? ఆ పిల్లలు తప్పు చేస్తున్నారు, ఆ పిల్లలకి అనుమతి చేస్తాను. వాళ్ళ వెనుక నేను లక్ష్మీ నేనైతే చాలాసార్లు చర్చలు కొత్తగానే మాట్లాడుతున్నాను. బీజేపీ వెనుక విదేశీ శక్తులు ఉండొచ్చు అని అనుమానించిన మొట్టమొదటి. రెండోది ఏం చెప్తానంటే ఇప్పుడు మీరైతే ఆరోపణ చేస్తున్నారో బీజేపీ పుట్టిననాడు చెప్పిన నేను ఇది కంది కట్టిన మంట లేకపోతే ధన్యం కట్టిన మంట ఇది ఆగుతుంది. ఎందుకంటే ఒక్క ఇప్పు వర్గం గుంజుతుంది తప్పు అన్నాను. కానీ ఆ ఇప్పు వర్గం గుంజినప్పుడు మీరు చేసిన పని 24 రోజులు టైం దొరికింది. సోనాబాగ్ చేస్తున్నారు. మొదటి వారంలో విద్యుత్ చనిపోయాడు కదా. ఆయన ఏమన్నాడు? 20వ తేదీ నాడు నేను జనవరి సంవత్సరంలో బతికే ఉంటే అప్పటిదాకా నా నిర్వహణ కొనసాగుతుందన్నా. అప్పుడన్నా కనీసం జ్ఞానం ఉండాలి కదా. మనం పార్లమెంట్ సమావేశం అవుతుంది, సమావేశమైనప్పుడు గొడవ జరుగుతాయి, జరగకుండా ఉండాలంటే వాళ్ళతో మాట్లాడదామని ఉండాలి కదా. ఎప్పుడు మాట్లాడింది? గొడవ జరిగిన నాడు, గొడవ జరుగుతున్నప్పుడు మన జేపీ నడ్డా గారికి ఇద్దరు నుంచి మాట్లాడింది కదా. గంట కూర్చొని పెట్టింది 10 నిమిషాలు మాట్లాడింది. ఇదే మాట మొదలంతా ఏమైతుంది బాగుండకపోతున్నా నేను చేసే క్షేమం చెప్తున్నాను. మీరు ఇట్లా గుడ్డో చేస్తుంటే పోతే ఎవరి గంట వాళ్ళు మాట్లాడితే తప్పు అవుతాను. రెండో చెప్తున్నాను, ఆనాడే మీరు మాట్లాడుంటే రాముడు గారి ఒక్కనాడు కూడా పోటీ కదా. అది తక్కువ చాలా మంది తప్పు అంటే నేను రాముడు గారి పోక కూడా తప్పు కరెక్ట్ అంటాను. ఎందుకు కరెక్ట్ అంటున్నా అంటే విద్యార్థుల ఉద్యమం చేస్తున్నారు కదా, దీని రాజకీయ పార్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది అన్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చేసిన దానికి మద్దతు ఉండాలి. ఇప్పుడు ఏమైంది బాగా పార్టీలో ముఖ్యమైన కడితే దీన్ని చేసుకోవద్దు. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్ ఆంధ్రతో భవన కొట్టుకున్నారు గారు దుర్మార్గం కాదా? ఇవాళ ఏమైందంటే భీమని ఇక్కడ పుట్టలలో పావులు ఉన్నట్టు పార్టీ మొత్తం ఇవాళ ఏమైందా అసలు పోయింది. అసలు సంగతి ఎక్కడ పోయింది చెప్తలేదు. మేము ఫోన్ చెప్తున్నాం. అక్కడ సంఘ విద్రోహం చర్యలు చెప్తే దానికనే 140 140 మంది పోలీసులు గాయపడ్డారు. ఇటు పక్కన
అన్న ఉద్యమం మొదలు మంచిగా అవుతుంది. నేను ఫస్ట్ చెప్తున్నాను, ఏ ఉద్యమం అయినా విద్యార్థులు కానీ ఉద్యోగులు మొదలుపెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి అది జరిగింది. 69 తెలంగాణ ఉద్యమం దాన్ని ఎవరు సొంతం చేస్తున్నారు? విద్యార్థులు మన ఉద్యముడు మొదలు పెడితే చెన్నారెడ్డి, మదన్ మోహన్, మల్లికార్జును సొంతం చేసుకుని 11 సీట్లు గెలిపించే కాంగ్రెస్ గెలిపించే 75 సంగతి 74 సంగతి చెప్తున్నారు. ఎమర్జెన్సీ గ్రీన్సెస్ ముందు లోకనాథ్ జయప్రకాష్ నారాయణ ఉద్యమం చేస్తే దాన్ని ఉపయోగించి జనతా పార్టీ దాన్ని ఉపయోగపడి జనతా పార్టీకి ఉపయోగపడ్డది. అర్థం చెప్తున్నా, అన్న ఆధార ఉద్యమం చేస్తాం 2010-11 కేంద్రుడు లాభపడ్డాడు. ఇప్పుడు విద్యార్థులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భీములు పెట్టి పుట్టాలి రేపు పొద్దున పాములు చేరుతున్నాడు. ఇవాళ ఏమైంది? ఆఖరికి రాజీనామా పాములు కానీ ఇప్పుడు క్రేట్ కొట్టేసాడు. మీరు చేసిన తప్పులకు అక్కడ రాజు కానీ క్రేట్ కొట్టేసాడు. మీ ఇష్టం భయపడేం కదా, ఎంతమంది అక్కడికి గమ్మగొట్టడం మీకు తెలిసి భయపడేం కదా. ప్రధానమంత్రి ఆఫీస్ ముందరికి ఇంటికి పోతుందంటే మధ్యకాలంలో ఇంటి దగ్గరే ఉంటది కదా, మరి దానికి ఇష్ట చేస్తే భయపడేం కదా. నిన్న తను పోలీసులు నిన్న రాత్రి అంతా అయిపోయింది కదా. నేను రాత్రి ఏం చేసి ఆ పోలీసులు కొట్ట చూసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏమంటే స్వయం కృత పట్టించుకోకపోవడము, ఏమైతే చూద్దాము ఈ బోర్డతో ఏమైతే చూద్దామని. బోర్డు వెంట పెద్దలు ఉన్నారు, విదేశీ శక్తులు ఉన్నాయి. బోర్డు వెనుక ఇప్పుడు ఏమైతే 3 డిఫెన్స్ నేను ఎక్కువ మాట్లాడింది. బోర్డు వెనుక ఎటువంటి అంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాగా ఇచ్చారు. ఉస్మాకం కదా మన భారతదేశ పరిస్థితి వదిలేదా? అట్లా కాదు అంటున్నాం. వీళ్ళు ఎంత అన్నా అట్లా కాదు. మన దేశం వేరు, అది వేరు. ఇంకో మాట చెప్తున్నాం, ఇప్పుడు మెల్లమెల్ల ఇగ్నోర్ చేసుకుంటే ఇప్పుడు పట్టించుకోవాల్సి వచ్చింది కదా. నేను చెప్పాను కదా, బలవంతమైన సర్పం కలిపి మన చేత కావడానికి మధ్య అన్నట్టు నేను బలవంతుడు నాకేమైతుంది, ఎవరు చేస్తే ఏమైతుంది, ఎవరు చేస్తే ఏమైతే ఇదే జరుగుతాడు. అహంకారం ఎప్పుడు పనికిరాదు. అప్పుడు కట్టే పోయింది 240 పరిస్థితులు ఎందుకైంది? ఎవరెస్ట్ ఇక్కడ ఎక్కడ రాయా వివరాలుగా చాలా మాట్లాడు. ఎవరెస్ట్ దగ్గర పెట్టి కింది వాళ్ళే ఉంటుంది, మీకు కార్స్ అవకాశం తీసుకుపోతే అన్న ఏమైంది? ఆ తీర్థం కూడా అదే. నేనేమంటున్నానంటే ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వం చేసిన పని ఏంటి? ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి. మన పిల్లలు ఏదనుకుంటే దాన్ని ఏం జరిగింది మంచి చెడ్డని మాట్లాడాలి. మాట్లాడడానికి ఎవరు అంటాడు? మీరు పార్లమెంట్ లో 2 రోజులు కొడతాండి కదా, మొదటి రోజు. ఆ మొదటి రోజే మీరు మాట్లాడితే రాహుల్ గాంధీ రోడ్ ఏం చెప్తాడు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇలా అంటే ఇంకోటి రామ్మోహన్ గారు, ఇప్పుడు ఏదైతే జరిగిపోయింది ఓకే, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో